మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. శ్రీ గౌరీ శంకరాభ్యాం నమః. ముందుగా మా వీడియో చూస్తున్నందుకు ధన్యవాదాలు. దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, మరుసటి ఉదయం నైమిషారణ్యం పవిత్ర భూమి బ్రహ్మ ముహూర్తపు తొలి కిరణాలతో మెల్లగా మేల్కొంటోంది. ఆకాశంలో చుక్కలు ఇంకా పూర్తిగా కనుమరుగు కాలేదు. తమ వెలుగును ఆ ఉదయ సంధ్యకు అర్పించి వెళ్ళిపోతున్నట్టుగా ఉన్నాయి. గోమతీ నదిపై నుండి తేలియాడే చల్లని గాలి, యజ్ఞశాలల నుంచి వచ్చే హోమధూప సుగంధాలతో కలిసి ఆశ్రమవాసుల దేహాలను తాకుతూ వారిలో నూతన ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపుతోంది. పక్షుల కిలకిలారావాలు, ఋషుల గంభీరమైన వేద మంత్రోచ్చారణలతో కలిసిపోయి ఆ ప్రశాంత వాతావరణానికి ఒక దివ్యమైన సంగీతాన్ని అందిస్తున్నాయి. నిన్నటి కథ తమ మనసులపై వేసిన ముద్ర నుండి శౌనకాది మహర్షులు ఇంకా తేరుకోలేదు. కార్తీక మాస మహత్యం వారి హృదయాలను భక్తితో నింపివేసింది. ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా, మళ్ళీ ఆ జ్ఞానగంగలో ఎప్పుడు స్నానమాడదామా అని రాత్రంతా ఆతృతగా ఎదురుచూశారు. తమ ప్రాతకాల స్నాన జప అనుష్ఠానాలను పూర్తి చేసుకొని వారందరూ మరలా పురాణ వాచస్పతి అయిన సూత మహర్షి ఆసీనుడై ఉన్న ప్రదేశానికి చేరుకున్నారు. సూత మహర్షి అప్పటికే పద్మాసనంలో ధ్యానముగ్ధుడై ఉన్నారు. ఆయన ముఖం నుండి వెలువడుతున్న బ్రహ్మ తేజస్సు ఉదయిస్తున్న బాలభానుడి కిరణాలను మించి ప్రకాశిస్తోంది. ఋషులందరూ ఆయనకు సాష్టాంగ ప్రణామం చేసి వినయంగా ఆయన ఎదురుగా ఆసీనులయ్యారు. వారి రాకను గమనించిన సూతుడు నెమ్మదిగా కళ్ళు తెరిచారు. ఆయన కళ్ళల్లో అపారమైన కరుణ, శాంతం సముద్రమంత లోతుగా తొణికిసలాడుతూ ఉన్నాయి. రండి మహర్షులారా, మీ అందరి ముఖాల్లోనూ దివ్యమైన ఉత్సాహం, జిజ్ఞాస తొణికిసలాడుతూ ఉన్నాయి. రెండవ రోజు కథను వినడానికి మీరంతా సిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది అని ప్రేమగా పలికారు. అప్పుడు శౌనక మహర్షి చేతులు జోడించి, ఓ పురాణ చక్రవర్తి, నిన్న మీరు చెప్పిన కార్తీక వ్రత నియమాలు విని మా జన్మలు ధన్యమయ్యాయి. మీరు చెప్పిన ప్రతి మాట మా హృదయ ఫలకాలపై చెక్కబడింది. అయితే మాకొక సందేహం. మాసాలలో కార్తీక మాసం శ్రేష్టమైనట్టే వారాలలో సోమవారం ఆ చంద్రశేఖరునికి అత్యంత ప్రీతిపాత్రమైనది కదా. ఈ రెండూ కలిసొచ్చిన కార్తీక సోమవారానికి మరింత ప్రాముఖ్యత ఉందో, దాని వెనుక ఉన్న పరమార్థం ఏమిటో, దానిని ఆచరించటం వల్ల కలిగే ఫలితమేమిటో దయచేసి ఒక ఇతిహాసంతో సహా వివరించి మా జ్ఞాన తృష్టను తీర్చండి అని ప్రార్థించారు. వారి ఆర్తిని భక్తిని గమనించిన సూత మహర్షి కరుణతో చిరునవ్వు నవ్వి, తప్పకుండా మహర్షులారా, మీరడిగిన ప్రశ్న ఎంతో ఉత్తమమైనది. సృష్టి రహస్యాలను తెలుసుకోవాలనే మీ తపనకు నేను ఆనందిస్తున్నాను. వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు చెప్పిన ఆ అద్భుతమైన గాథని మీకు వివరిస్తాను, శ్రద్ధగా ఆలకించండి అంటూ తన గాథను ప్రారంభించారు. వశిష్ఠ మహర్షి జనకుడితో ఇలా అంటున్నారు. ఓ జనక మహారాజా, విన్నంత మాత్రాన సర్వ పాపాలను భస్మం చేసే కార్తీక మహత్యాన్ని శ్రద్ధగా విను. ఈ మాసంలో ఆ పరమశివుడికి అత్యంత ప్రీతికరమైన సోమవారం నాడు చేసే వ్రతం ఆచరించే వారిని నేరుగా కైలాసానికి చేరుస్తుంది. ఈ మాసంలోని ఏ ఒక్క సోమవారం నాడైనా సరే భక్తితో స్నాన దాన జపాదులు ఆచరించిన వారికి 1000 అశ్వమేధ యాగాలు చేసిన ఫలం దక్కుతుంది. రాజా, ఈ సోమవార వ్రతాన్ని ఆచరించడానికి ముఖ్యంగా 6 పద్ధతులు ఉన్నాయి. భక్తులు తమ శక్తి, ఆరోగ్యము మరియు సంకల్పాన్ని బట్టి వీటిల్లో దేనినైనా ఎంచుకోవచ్చు. ఫలం అందరికీ సమానమే, కానీ నిష్ఠే ముఖ్యం. వాటిల్లో మొదటిది ఉపవాసము. ఇది అత్యంత కఠినమైన శ్రేష్టమైన పద్ధతి. శారీరక మానసిక శక్తి ఉన్నవారు కార్తీక సోమవారం నాడు సూర్యోదయం నుండి మరుసటి సూర్యోదయం వరకు సంపూర్ణ ఉపవాసం ఉండి సాయంకాలం శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేసి ఆకాశంలో నక్షత్రాలు కనిపించిన తర్వాత కేవలం తులసి తీర్థాన్ని మాత్రమే స్వీకరించాలి. దీనివల్ల ఇంద్రియ నిగ్రహం, ఆత్మశుద్ధి, సంకల్ప సిద్ధి కలుగుతాయి. రెండవది ఏకభుక్తం.
గృహస్థులకు, నిరంతరం శారీరక శ్రమ చేసేవారికి ఈ పద్ధతి అనువైనది. రోజంతా ఉపవాసం ఉండలేని వారు ఉదయం పూజలు ముగించుకొని మధ్యాహ్నం ఒక్కసారి మాత్రమే భోజనం చేసి రాత్రికి ఉపవసించాలి. ఇది శరీరాన్ని, మనసును సమతుల్యంగా ఉంచుతుంది. ఇక మూడవది నక్తము. ఇది కూడా ఒక రకమైన ఉపవాసమే. పగలంతా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం అయిన తర్వాత భోజనం లేదా ఉపాహారం స్వీకరించటం, పగటిపూట భగవత్ చింతనలో గడిపి రాత్రికి శరీరాన్ని పోషించుకోవటం దీని ఉద్దేశం. ఇక నాలుగవది ఆయా చిత్తము. ఇది ఆహారాన్ని, మమకారాన్ని జయించటానికి ఉద్దేశించినది. భోజనం కోసం తాము స్వయంగా ప్రయత్నించకుండా ఈశ్వరుడే నాకు ఆహారాన్ని ఏర్పాటు చేస్తాడు అనే సంపూర్ణ విశ్వాసంతో ఉండి ఎవరైనా దైవ ప్రేరణతో పిలిచి పెడితే మాత్రమే తినడం. ఇక ఐదవది స్నానము. ఇప్పుడు మనం చెప్పుకున్నవి ఏవీ చేయలేని వృద్ధులు, అనారోగ్యవంతులు కనీసం ఆ రోజున విధి విధానంగా నదీ స్నానం చేసి శివ పంచాక్షరి మంత్రాన్ని యథాశక్తి జపం చేసుకున్నా చాలు. భగవంతుడు కోరేది బాహ్య ఆర్భాటాలు కాదు, ఆర్తితో కూడిన భక్తి మాత్రమే. ఇక ఆరవది తిలదానము. మంత్రాలు, జపాలు కూడా తెలియని నిరక్షరాస్యులు కనీసం ఆ రోజు నువ్వులను దానం చేసిన వ్రతఫలం దక్కుతుంది. నువ్వులు శని దోషాలను, పితృదోషాలను హరిస్తాయి. ఈ 6 పద్ధతులలో ఏది ఆచరించినా కార్తీక సోమవార వ్రతం చేసినట్లే. కానీ తెలిసి కూడా అహంకారంతో, బద్ధకంతో ఏ ఒక్క నియమాన్ని పాటించని వారు ఘోరమైన నరకయాతనలు అనుభవిస్తారు. ఈ వ్రతం యొక్క అద్భుతమైన ఫలాన్ని వివరించడానికి నీకు ఒక పావనమైన, ఆశ్చర్యకరమైన ఇతిహాసాన్ని చెప్తాను, శ్రద్ధగా విను. పూర్వం ఒక బ్రాహ్మణుడికి నిష్ఠురి అనే కుమార్తె ఉండేది. ఆమె అపురూప సౌందర్యవతి. నిండు చంద్రుని వంటి ముఖం, కలువరేకుల వంటి కళ్ళు, సంపంగి పువ్వు వంటి నాసికతో ఆమెను చూసిన వారు ఎవరైనా సరే దేవకన్య అని భ్రమపడేవారు. కానీ ఆమె గుణాలు మాత్రం ఆమె పేరుకు తగ్గట్టే నిష్ఠూరంగా, నిష్ఠతకు దూరంగా ఉండేవి. దుర్గుణాలకు ఆమె ఒక పుట్ట, గయ్యాలితనానికి, కామ ప్రవృత్తికి మారుపేరు. అహంకారం ఆమె నరనరాల్లో జీర్ణించుకుపోయింది. అందువల్ల ప్రజలు ఆమెను కర్కస అని కూడా పిలిచేవారు. తండ్రి తన బాధ్యతగా భావించి సౌరాష్ట్ర దేశానికి చెందిన మిత్రశర్మ అనే సద్బ్రాహ్మణుడికి ఇచ్చి వివాహం చేశాడు. మిత్రశర్మ శాస్త్రాలు చదువుకున్నవాడు, సద్గుణవంతుడు, సదాచారపరుడు. అతనిది సౌమ్యమైన స్వభావం. భార్య దుర్గణాలను చూసి చూడనట్టుగా ఆమెను తన ప్రేమతో, ఓపికతో మార్చాలని ప్రయత్నించాడు. కానీ కర్కస మారలేదు. ఆమె ఆడింది ఆటగా, పాడింది పాటగా సాగింది. పైగా ప్రతిరోజు భర్తను నానా మాటలతో దూషించేది. కొన్నిసార్లు కొట్టడానికి కూడా వెనుకాడేది కాదు. అయినప్పటికీ మిత్రశర్మ భార్యపై మోజుతో మరియు వంశ గౌరవం దృష్ట్యా ఆమె పెట్టే హింసలన్నిటినీ ఓర్చుకునేవాడు. ఆమె ఎందరో పరపురుషులతో అక్రమ సంబంధాలు పెట్టుకుని భర్తను, అత్తమామలను మరింత నిర్లక్ష్యంగా చూడసాగింది. ఒకనాడు ఆమె విటులలో ఒకడు, నీ భర్త బ్రతికి ఉండటం వల్లే మనం స్వేచ్ఛగా కలుసుకోలేకపోతున్నాం అని ఆమె మనసులో విషబీజం నాటాడు. ఆ మాటలకు ప్రభావితమైన కర్కస ఆ రాత్రే గాఢనిద్రలో ఉన్న తన భర్త తలపై ఒక పెద్ద బండరాయిని వేసి అతి కిరాతకంగా హత్య చేసింది. ఆ శవాన్ని తానే మోసుకొని వెళ్ళి ఊరి చివర ఉన్న ఒక పాడుబడిన బావిలో పడేసింది. ఈ ఘోరాన్ని గమనించిన అత్తమామలు ఆమె విటుల బలానికి భయపడి ప్రాణభయంతో ఆ ఇల్లు విడిచి పారిపోయారు. ఇక అడ్డు అదుపు లేకుండా పోయిన కర్కస కన్ను మిన్ను కానని కామావేశంతో అనేక మందితో సంబంధాలు పెట్టుకుని ఎందరో అమాయక స్త్రీలను కూడా చెడు మార్గం పట్టించి డబ్బు సంపాదించసాగింది. కాలం గడిచింది. ఆమె యవ్వనము, సౌందర్యము హరించుకుపోయాయి. పాపపు సంపాదనతో వచ్చిన రోగాలు ఆమె శరీరాన్ని కుళ్ళిపోయేలాగా చేశాయి. పూలగుత్తిలాంటి ఆమె శరీరం పుండుగా మారింది. విటులు ఆమె వద్దకు రావటం మానేశారు. సంపాదన ఆగిపోయింది. చివరికి తినడానికి తిండి ఉండడానికి, ఇల్లు కట్టుకోవడానికి బట్టలు కూడా లేక ఆ భయంకరమైన సుఖ వ్యాధులతో నరకయాతన అనుభవిస్తూ నడి వీధుల్లో పడి దిక్కు లేకుండా మరణించింది. ఆమె జీవుడిని యమభటులు పాశాలతో బంధించి
నరకానికి తీసుకువెళ్లారు. యమధర్మరాజు ఆమె పాపాల చిట్టాను చూసి భర్తను హత్య చేసినందుకు, పరపురుష సాంగత్యం వంటి ఘోర పాపాలకు భయంకరమైన శిక్షలు విధించారు. భర్తను కాదని పరపురుషులను కౌగిలించుకున్న పాపానికి ఆమెతో మండుతున్న ఇనుప స్తంభాలను కౌగిలించుకునేలాగా చేశారు. భర్త తలను పగలగొట్టినందుకు ముళ్ళ గదలతో ఆమె తల పగిలేలాగా మోదించారు. భర్తను దూషించినందుకు ఆమె నాలుకను కోశారు. ఆమె పాపాల కారణంగా ఆమెతో పాటు ఆమె పూర్వీకులు, వారసులు కలిపి మొత్తం 21 తరాల వారు కుంభీపాక నరకంలో ఘోర యాతనలు అనుభవించారు. నరకానుభవం తర్వాత ఆమె పాపఫలం ఇంకా తీరకపోవటంతో భూమిపై 15 సార్లు కుక్కగా జన్మించింది. 15వ జన్మలో ఆమె కళింగ దేశంలో ఒక బ్రాహ్మణుడి ఇంట్లో కుక్కగా పుట్టింది. సోమవార వ్రత ఫలముచే కుక్కకు కైలాస ప్రాప్తి. ఒక కార్తీక సోమవారం నాడు ఆ బ్రాహ్మణుడు పగలంతా ఉపవాసం ఉండి శివ పూజలు చేసి రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత భోజనానికి సిద్ధపడ్డాడు. భోజనానికి ముందు అతను ఇంటి బయట బలి అనగా దేవతల ప్రీత్యార్థం అన్నం ముద్ద వదిలేవాడు. ఆ రోజంతా ఆహారం దొరకక ఆకలితో నరకయాతన పడుతున్న ఆ కుక్క ఆ బలి అన్నాన్ని అవ్వగా తిన్నది. ఎప్పుడైతే ఆ పవిత్రమైన బలి అన్నం దాని కడుపులోనికి వెళ్ళిందో ఒక మహా అద్భుతం జరిగింది. దానికి తన పూర్వజన్మ స్మృతి కలిగింది. తన ఘోరమైన పాపాలు, నరకయాతనలు, కుక్క జన్మలు అన్నీ కూడా గుర్తుకు వచ్చాయి. పశ్చాత్తాపంతో దాని హృదయం ద్రవించుకుపోయింది. వెంటనే అది ఆ బ్రాహ్మణుడిని రక్షించు అని మనుష్య భాషలో ఆర్తనాదం చేసింది. కుక్క మాట్లాడడం విని ఆశ్చర్యపోయిన ఆ బ్రాహ్మణుడు బయటకు వచ్చి నీవెవరు, నిన్ను నేనెలా రక్షించగలను అని అడిగాడు. అప్పుడు ఆ కుక్క తన పూర్వజన్మ వృత్తాంతాన్ని, తాను చేసిన పాపాలను ఏడుస్తూ వివరించింది. ఆ బ్రాహ్మణుడు తన జ్ఞాన దృష్టితో సర్వం తెలుసుకుని, ఓ సునకమా, ఈరోజు కార్తీక సోమవారం, నువ్వు ప్రదోషకాలం వరకు పస్తులుండి నేను పెట్టిన పవిత్రమైన బలిని భుజించటం వలన నీకు ఈ పూర్వజన్మ జ్ఞానం కలిగింది అని చెప్పాడు. అప్పుడు ఆ కుక్క, స్వామి, నాకు మోక్షం ఎలా లభిస్తుందో దయచేసి చెప్పండి అని కాళ్ళ మీద పడి వేడుకుంది. మీకు ఈ స్టోరీ నచ్చితే ఒక లైక్ చేయండి, ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. దానికి జాలిపడిన ఆ బ్రాహ్మణుడు తాను అంతకుముందు ఆచరించిన అనేక కార్తీక సోమవారాల వ్రతాలలో నుంచి కేవలం ఒక్క సోమవారం నాటి వ్రత ఫలాన్ని ఆ కుక్కకు ధారపోశాడు. ఆ క్షణంలోనే ఆ కుక్క తన జంతు శరీరాన్ని వదిలి దివ్యమైన ఆభరణాలు, వస్త్రాలు ధరించిన ఒక ప్రకాశవంతమైన స్త్రీ రూపం ధరించింది. ఆమెతో పాటు ఆమె పాపాల వల్ల నరకంలో మగ్గుతున్న 21 తరాల పితృదేవతలు కూడా విముక్తి పొంది దివ్య విమానంపై ఆమెతో కలిసి కైలాసానికి బయలుదేరారు. వశిష్ఠుడు ఈ కథను ముగించి, చూశావా జనక మహారాజా, ఇంతటి నిస్సంశయమైన మోక్షాన్ని ప్రసాదించే వ్రతమో ఇది. తెలియక ఒక జంతువుగా చేసినందుకే ఇంతటి ఫలం లభిస్తే తెలిసి భక్తితో మానవుడిగా ఆచరిస్తే ఇంకెంత పుణ్యం వస్తుందో. కాబట్టి నువ్వు కూడా ఈ కార్తీక సోమవార వ్రతాన్ని తప్పక ఆచరించు అని చెప్పాడు. సూత మహర్షి ఈ కథను ముగించి సౌనకాది ఋషులతో ఇది కార్తీక సోమవార వ్రత మహిమ, ఈ కథను విన్నా చదివినా ఇతరులకు చెప్పిన సకల పాపాలు హరించి శివానుగ్రహం కలుగుతుంది అని చెప్పి తన వాక్కుకు విరామం ఇచ్చారు. ఓం నమః శివాయ. 2వ అధ్యాయం సంపూర్ణం. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.